ఎవరు కావాలి? సిద్ధప్ప ఎక్కడుంటాడు? సర్వరాయుడు ఎంక్వైరీ మొదలు పెట్టాడు. చింతలూరు సెంటర్ అది. చివరకు వెళ్ళండి. శ్మశానానికి యువతలగా పాకలో ఉంటాడు. అదోల వీరిని పట్టి పట్టి చూస్తూ చెప్పాడు ఆ వ్యక్తి. కారు అక్కడే ఉన్న ఒక టీ పాక ముందు ఆపి కాలినడకన బయలుదేరారు ఇద్దరు. సాధారణంగా ఆ సెంటర్కు బీడీ ఆకు లోడ్సు తీసుకువెళ్ళడానికి లారీలు, యజమానులకు సంబంధించిన జీపులు, కార్లు రావడం మామూలే. అందువల్ల ఎవరూ అంతగా వారిని గురించి పట్టించుకోరు. రాయుడు, ఈ సిద్ధప్ప నీకు బాగా పరిచయం ఉన్నాడా? 2 సంవత్సరాల క్రితం ఓ సందర్భంలో పరిచయం అయ్యాడు. నేనతనికి ఒక విషయంలో సాయం చేశాను. అందువల్ల నా మీద అతనికి కాస్త గౌరవం ఉంది. రాయుడు పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. సిద్ధప్ప పాక సమీపంలో మరో ఇల్లంటూ ఎవరిదీ లేదు. శ్మశానం అక్కడికి చాలా దగ్గరగా ఉంది. రకరకాల వ్యక్తులు తారసపడుతున్నారు. ఇప్పసారాయి తాగి తూలుకుంటూ వెళుతున్న గిరిజనులు కొందరు ఎదురయ్యారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా వీరి జీవితాల్లో మార్పు రాదు. పొరపాటు పడుతున్నావు భూపతి. వీళ్ళంతా మారిపోతే ప్రభుత్వాలు నడిపే మనలాంటి వారి గతేంటి? అంతేనంటావా? అంతే. వీరిలా ఉన్నంతకాలం మనలాంటి వారి పనులకు ఏ అడ్డంకులు రావు. రాయుడు మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు భూపతి. సిద్ధప్ప, సిద్ధప్ప! ఆ పాక ముందు నిల్చుని పిలిచాడు సర్వరాయుడు. ఎవరది? బొంగూరు కంఠం ఒకటి లోపల నుండి గంభీరంగా ప్రశ్నించింది. నేను సిద్ధప్ప, సర్వరాయుడిని. ఓసారి తలుపు తెరువు. అరక్షణం తర్వాత తలుపు తెరుచుకుంది. లోపల నూనె దీపం చాలా తక్కువ కాంతిలో వెలుగుతోంది. వెలుపలికొచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు భూపతి. సిద్ధప్ప అంటే ఏ 50 సంవత్సరాల వయసులోనో ఉంటాడని అనుకున్నాడతను. అతని అంచనాలకు విరుద్ధంగా 30 దాటని వయసులో ఉన్నాడు సిద్ధప్ప. పెరిగిన మెడ మీద పడుతున్న తల వెంట్రుకలతో, కొద్దిగా పెరిగిన గెడ్డంతో, ఎర్రటి కళ్ళతో చాలా భయంకరంగా ఉన్నాడు సిద్ధప్ప. మీరా చాలా రోజుల తర్వాత కలుసుకున్నారే, లోనికి రండి అంటూ పక్కకు తొలిగాడు సిద్ధప్ప. ఒంటరిగా ఉంటున్నాడు. ఆ పాకలో అదో విధమైన వాసన చోటు చేసుకునుంది. ఓ పక్కగా 2 తలపుర్రెలు, కుంకుమ, పసుపు ఉన్న మట్టి మూకుళ్ళున్నాయి. మూరుడు ఎత్తుండే నల్లటి రాయి ఒకటి భూమిలో పాతిపెట్టబడుంది. నా వంటి వ్యక్తి మీలాంటి వారికి ఈ చోట్లో ఏ మర్యాద చేయలేడు. వినయం ధ్వనించింది సిద్ధప్ప కంఠంలో. మర్యాదలో అవసరం లేదు సిద్ధప్ప. నీ వల్ల సాయం కావాలి. నా చేతనైంది ఏ పనైనా చేస్తాను. చెప్పండి, ఏంటి విషయం? భూపతి, విషయం చెప్పు. చెప్పడం మొదలుపెట్టాడు భూపతి. ఇది జరిగింది సిద్ధప్ప. ఉన్న ఒక్క బిడ్డను పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఆ దెయ్యం నన్ను చంపాలని చూస్తోంది. ఎలాగైనా నువ్వే కాపాడాలి. మౌనం వహించాడు సిద్ధప్ప. 1 నిమిషం తర్వాత నల్లరాతి ముందు కర్పూరం ఉంచాడు. కొంచెం యువతలగా వచ్చి కూర్చుని ఏదో మంత్రం పఠించాడు. మరో నిమిషంలో కర్పూరం వెలిగింది. ఆ వెలుగులోకి తదేకంగా చూస్తూ చెప్పుకుపోతున్నాడు సిద్ధప్ప. మీరనుకుంటున్నట్లు అది సాధారణమైన దెయ్యం కాదు. కన్నెపిల్లగా ఉండి బలవంతంగా ప్రాణం వదిలిన కోయికన్య ప్రేతాత్మ. మహాశక్తివంతమైంది. ప్రతి పౌర్ణమికి అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. నిజమే సిద్ధప్ప. ఏం చేయాలో ఆలోచించు. ఎలాగైనా ఆ ప్రేతాత్మ బారి నుండి మా మిత్రుణ్ణి కాపాడు. అయ్యా రాయుడు గారు, ప్రేతాత్మతో పోరాటం సామాన్యం కాదు. ఈ ప్రయత్నంలో నా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. కానీ నాకున్న సర్వశక్తుల్ని వినియోగించి మీ మిత్రుణ్ణి కాపాడేందుకే ప్రయత్నిస్తాను. రేపటి నుంచే శ్మశానంలో కాళీ పూజ మొదలు పెడతాను. మీరెళ్ళి రేపు రండి. డబ్బు సిద్ధప్ప. డబ్బెంత కావాలి? మన్నించండి. సిద్ధప్ప కొన్ని పనులకు డబ్బు ఆశించడు. ఇది నా విద్యలకు పరీక్ష లాంటిది. నా ప్రయత్నాలు నన్ను చేయనివ్వండి అంటూ నవ్వాడు అదోలా. ఆ నవ్వులో జీవం లేదు. మోహన్, నువ్విక్కడే డ్రాప్ అవుతావా? అడిగాడు అమరేంద్ర. అవును సార్, నేను ఉదయమే బస్సులో వస్తాను. అలాగే, బీ కేర్ఫుల్. మీరు ఆ ప్రేతాత్మకు భయపడుతున్నారా? తప్పదు మోహన్. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం మనస్సాక్షికి విరుద్ధంగా నడుచుకోవాల్సి వస్తుంది. అమరేంద్ర మాటలు పూర్తి కాకముందే డాక్టర్ మోహన్ వైపు చూసింది సుప్రియ. డ్రైవింగ్ ఛాన్స్ రంగారావు తీసుకున్నాడు. మోహన్, మ్యారేజ్ అయిపోయిన తక్షణం ఎస్టేట్కి వచ్చేయాలి. అలాగే. నవ్వుతూ భద్రాచలం టౌన్ లోపలికి బయలుదేరాడు మోహన్. కారు ముందు కదిలింది. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎస్టేటు చేరుకున్నారు అందరూ. వీరి రాక కోసం ఎస్టేట్ మేనేజర్ ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎస్టేట్ బిల్డింగ్ వర్కర్స్ లో కొంతమంది అక్కడే ఉన్నారు. ఏం కనకారావు, పరిస్థితులు ఎలా ఉన్నాయి? అన్నీ మామూలే సార్. కానీ ఆ భూపతి సర్వారాయుడితో కలిసి భద్రాచలంలో కనిపించాడు. ఏం పని మీద వచ్చింది తెలీదు. ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశావా?
చేశాం సార్. గుడి నుండి ఇద్దరిని రప్పించాను. ఎవరి గదుల్లోకి వాళ్ళెళ్లారు. అరగంట తర్వాత భోజనాలు ముగించి రెస్ట్ తీసుకోవడానికి గదుల్లోకి వెళ్ళిపోయారు. బదరీ బ్రహ్మ మాత్రం ఆలోచిస్తూ తన గది ముందున్న చెట్ల కింద పచార్లు చేయడం మొదలుపెట్టాడు. అమరేంద్ర, రంగారావులు హాల్లో పడుకున్నారు. సుప్రియ గదిలోకి వెళ్ళగానే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజే అమావాస్య. చీకటి ఎంతో భయంకరంగా ఉంది. ఎస్టేటు పరిసరాలన్నీ చెట్లతోనూ, పొదలతోనూ మరింత భయానకంగా ఉన్నాయి. బదరీ బ్రహ్మ ఆలోచిస్తున్నాడు ఆ టైంలో కూడా కిన్నెర ప్రేతాత్మను ఎలా ఎదుర్కోవాలా అని. మహాశక్తి సంపన్నమైన ప్రేతాత్మ కిన్నెరది. సాధారణమైన మంత్ర ప్రక్రియలకు లొంగదు. అత్యంత క్లిష్టమైన మహాకాళీ పూజను ఆచరించాలి. బదరీ బ్రహ్మ ఆలోచనలు ఎడతెగకముందే దగ్గరలోనే ఉన్న కొబ్బరి చెట్టు మీద నుండి చాలా వికృతంగా వినిపించింది గొడ్లగోబ అరుపు. ఉలిక్కి పడ్డాడు బదరీ బ్రహ్మ. ఆ నిమిషంలో అతనికి అర్థమైంది ఒక్కటే, కిన్నెర ప్రేతాత్మ తనను అనుక్షణం వెన్నంటే ఉందని. వెంటనే తన గదిలోకి వెళ్ళాడు బదరీ బ్రహ్మ. తన వెంట తెచ్చిన బ్యాగ్ని ఓపెన్ చేసి అందులోంచి కొన్ని తాళపత్ర గ్రంథాలు బయటికి తీశాడు. అవన్నీ మహాశక్తివంతమైన మంత్ర తంత్ర ప్రయోగాలకు సంబంధించిన మూల గ్రంథాలు. వాటిని పరిశోధిస్తూ ఉండిపోయాడు బదరీ బ్రహ్మ. అదే సమయానికి చింతలూరులో సిద్ధప్ప ఆలోచిస్తున్నాడు. కిన్నెర ప్రేతాత్మను తాను ఎదుర్కోగలనా లేదా అనే విషయాన్ని గురించి. సిద్ధప్ప సాయంతో వేరొకరి ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటున్నారు రాయుడు, భూపతి. భూత వైద్యంలో సిద్ధప్ప వంశీయులు చాలా గొప్పవాళ్ళు. సిద్ధప్ప తాతగారి తండ్రి పిశాచాలతో, భూతాలతో కలిసి జీవించిన శక్తివంతులు. ప్రేతాత్మను లోబరుచుకోవడంలో ఇంతవరకు సిద్ధప్ప తన విద్యలను ప్రదర్శించలేదు. అసలు అంతటి అవసరమే రాలేదు అతనికి. పాకలోంచి వెలుపలకొచ్చాడు. ఇంట్లోంచి కొన్ని వస్తువులు తీసుకుని శ్మశానం వైపు నడిచాడు సిద్ధప్ప. చుట్టూ ఎత్తైన చెట్లు, జడలు విప్పుకున్న ముసలి దెయ్యాల్లా కనిపిస్తున్నాయి. ముళ్ల పొదలు, చిన్న చిన్న రాళ్ల గుట్టలు, మట్టి దెబ్బలు, గుంటలతో పరమ చండాలంగా ఉందక్కడ. కొన్ని సమాధులున్నాయి. అన్నీ మట్టితో నిర్మించబడినవే. గానుగ చెట్లు, వేప చెట్లు జడలు విప్పుకున్న పిల్ల దెయ్యాల్లా గాలి కూగిపోతున్నాయి. ఓ పక్కగా ఉన్న వేప చెట్టు కిందకొచ్చాడు సిద్ధప్ప. లావుపాటి ఒత్తిని తయారు చేశాడు బటన్ ఉపయోగించి. దాన్ని జంతువుల కొవ్వులో తడిపి వెలిగించి వేప చెట్టు కిందుంచాడు. తన బట్టల్లోంచి జిల్లేడు కర్రం తీశాడు వెలుపలకి. అది తెల్ల జిల్లేడు చెట్టు వేరు. ఎండుకున్న గోధుమ వన్నె తాచులా ఉంది ఆ వేరు. నూనె దీపం ఎదురుగా కూర్చుని నేల మీద కొన్ని గీతలు గీశాడు. ఏవో మంత్రాలను పఠించడం మొదలుపెట్టాడు. అదే సమయానికి ఎస్టేటు బంగ్లాలో కూర్చునున్న బదరీ బ్రహ్మ అదిరిపడ్డాడు. కొబ్బరి చెట్టు మీద గుడ్లగోబ వికృతంగా అరుస్తూ గాల్లోకి ఎగిరిపోయింది. ఎవరో ప్రేతాత్మలను వశీకరణం చేసుకోవడానికి అత్యంత ప్రమాదమైన శాంభవి ప్రక్రియను ప్రారంభించారని గ్రహించాడు బదరీ బ్రహ్మ. ఎవరు చేస్తున్నారంతటి సాహసం? శాంభవి విద్యను ఉపాసించినంతటి వ్యక్తి ఉన్నాడా? సాధారణమైన ప్రేతాత్మల విషయంలో ఎంతో గొప్ప శక్తివంతమైన ఆ విద్యను ప్రయోగిస్తున్న మూర్ఖుడెవరు? ఆలోచిస్తున్నాడు బదరీ బ్రహ్మ. అదే సమయానికి చింతలూరు శ్మశానంలో ఉన్నట్టుండి ప్రారంభమయ్యాయి విపరీతమైన పెనుగాలులు. వాటితో పాటు హృదయ విదారకమైన ఏడుపులు, కేకలు వినిపించసాగాయి శ్మశానంలో. అయినా తన ఏకాగ్రతను వదిలిపెట్టడం లేదు సిద్ధప్ప. అతనికి ఆ క్షణంలో తెలీదు, తన ప్రయత్నాన్ని తనకంటే శక్తివంతుడైన మరో వ్యక్తి పసిగట్టాడని తను గ్రహించలేకపోయాడు. గొడ్లగోబని ఆవహించిన కిన్నెర వేగంగా ఎగిరింది గాల్లోకి. భీకరంగా శబ్దం చేస్తూ సిద్ధప్ప ముందున్న దీపాన్ని ఆర్పడానికి ప్రయత్నం చేసింది. కాని దీపాన్ని సమీపించడం సాధ్యం కాలేదు. అంతటితో విపరీతమైన ఆగ్రహానికి గురైన కిన్నెర ప్రేతాత్మ ఆ చోట్లో అప్పుడు సృష్టించింది ప్రళయ జంజామారుతాన్ని. దీపం వారిపోయింది. సిద్ధప్ప ఏకాగ్రత చెదిరిపోయింది. అప్పుడు కళ్ళు తెరిచాడు సిద్ధప్ప. ఆ క్షణంలో సిద్ధప్ప కళ్ళు రాకాసి నేత్రాల్లా ఎర్రటి జ్యోతులను గుర్తు తెప్పిస్తూ మిలమిల్లాడుతున్నాయి. అంతకంటే ఎక్కువ కాంతితో 2 కాంతి కిరణాలు శూన్యంలోంచి సిద్ధప్ప వైపు రాసాగాయి. ప్రమాదాన్ని గుర్తించిన సిద్ధప్ప వెంటనే ఆంజనేయుని స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. వికృతమైన ఏడుపులు, శబ్దాలతో ఆ కాంతిపుంజాలు అదృశ్యమయ్యాయి. ఆలోచనల్లో పడ్డాడు సిద్ధప్ప. అదే సమయానికి ఎస్టేటు బిల్డింగ్లోంచి కిన్నెరసాని వాగు తీరం వైపు బయలుదేరాడు ఒంటరిగా బదరీ బ్రహ్మ.
చీకట్లో ముందుకు అడుగులు వేస్తున్న బదరి బ్రహ్మ ముందు వెనకాలకు తూలాడు, ఓసారి ఎవరో నెట్టినట్లుగా. కిన్నెర ప్రేతాత్మ ఆ ప్రాంతాన్ని చేరుకుందని చాలా సులభంగా అవగతమైంది అతనికి. తనలో తానే నవ్వుకుని నిల్చున్నాడు, ముందుకు అడుగులు వేయకుండా. కుడివైపుకు చూశాడు బదరీ బ్రహ్మ. నిశ్శబ్ద జరిలా నల్లటి కృష్ణసర్పం ముందుకు వంపులు తిరుగుతూ పోకుతున్నట్లు సాగిపోతోంది కిన్నెరసాని వాగు. గోదావరి నదీపాయ అయిన కిన్నెరసాని వాగు గర్భంలో నిక్షిప్తమైన కన్నీటి గాథలెన్నో. చల్లటి గాలి తెమ్మరలు నెమ్మదిగా అతన్ని స్పర్శిస్తున్నాయి. మరికొంత దూరం ముందుకు కదిలాడు. ఉన్నట్టుండి ఆకారం ఎక్కిళ్లు పెడుతున్న విధంగా వినిపించసాగింది ఎవరో రోదిస్తున్న శబ్దం. ఎవరూ కనిపించడం లేదు. కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండిపోయాడు బదరీ బ్రహ్మ. నిశ్చలంగా నదీపాయ జలాల వంక చూస్తూ మనసులోనే సర్వాంతర్యామిని ప్రార్థించసాగాడు రకరకాలుగా. ముఖ్యంగా అభాగ్యురాలైన కిన్నెర ఆత్మకు విముక్తి ప్రసాదించమని మౌనంగా 3 క్షణాల పాటు ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన పూర్తి కాకముందే రోదన శబ్దం తీవ్రతరం కాసాగింది. ఒక్క నిమిషం తర్వాత అక్కడే ముందున్న ఇసుక తిన్నె మీద కూర్చున్నాడు. కిన్నెరా, ఆ నిశ్శబ్ద నీరవంలో బదరీ బ్రహ్మ కంఠం శంఖం ఊదినట్లు ప్రతిధ్వనించింది. కిన్నెరా, అనవసరంగా తీరని కోరికలతో పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ ఆత్మకు విముక్తి లేకుండా చేయడంగాక అమాయకురాలైన సుప్రియ లాంటి వాళ్లను హింసిస్తున్నావే, కాని ఇందువల్ల నీకెలాంటి ప్రయోజనం లేదు. కిన్నెరసాని తీరమంతా మేఘ గంభీర స్వరంతో ప్రతిధ్వనించింది మహా మంత్రవేత్త బదరీ బ్రహ్మ కంఠం. బాబుగారు, మీ మాటలు మీకు న్యాయంగా తోచొచ్చు, కానీ నా ఆలోచనలు, నా పట్టుదల నాకు న్యాయమే. ఆ కారణంగానే మనుషుల ద్వారా ఎదురు కాబోయిన ఆపదలను నేనే ఎదుర్కొన్నాను. ఆ విషయం మీకు తెలుసు. కాని సిద్ధప్ప అనబడే ఒక యువకుడు నా శక్తిని నిర్వీర్యం చేయడానికి శాంభవీ శక్తిని ప్రేరేపిస్తున్నాడు. అన్యాయానికే పట్టం కట్టబోతున్నాడు ఆ మూర్ఖుడు. ఏ మంత్రశక్తి అయినా, ఏ విధమైన విద్య అయినా నీతి నిజాయితీలకే విలువివ్వగలదు, విజయం పొందగలదు. ప్రేతాత్మనైన నేను సామాన్యురాలిని కాననే విషయం ఆ సిద్ధప్పకు తెలీదు. నా జీవితం ఇలా కావడానికి ముఖ్య కారకుడు భూపతి. అలాంటి వ్యక్తికి సాయం చేయడానికి పూనుకున్నాడతను. అతన్ని క్షమించలేను, కాని శిక్షించబోయే ముందు పశ్చాత్తాపంతో నాలో నేనే కుమిలిపోతున్నాను. కిన్నెర కంఠం అదృశ్యంగా వినిపించింది. కిన్నెర, ఆ యువకుడు నువ్వు అనుకుంటున్నంత అసమర్థుడు కాదు. ఒక సమయం అతనే విజయం సాధిస్తే. బాబుగారు, మీరెంతో ప్రతిభావంతులు. ఎన్నో అద్వితీయమైన శక్తులను లోబరుచుకోగలిగిన మీకంటే గొప్ప వ్యక్తి కాడు ఆ యువకుడు అంటూ మాటలు ముగించి మనే శబ్దంతో గాల్లోకి ఎగిరిపోయింది. శూన్యంలో మిలమిల్లాడే కాంతిపుంజం రాకాసి నేత్రద్వయంలా కనిపించి అదృశ్యమైంది అరలిప్తలో. బరువుగా నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగాడు బదరీ బ్రహ్మ. మరుసటి రోజే అమావాస్య. ఎలాగైనా కిన్నెరను చలనరహితం చేయడానికి తాను శ్రమ తీసుకోవాల్సిన రోజు ఆలోచిస్తూ ఎస్టేట్ వైపు బయలుదేరాడు బదరీ బ్రహ్మ. కిన్నెరసాని వాగు వద్ద నుండి అదృశ్యమైన కిన్నెర ప్రేతాత్మ ఓసారి గూడెం వైపు బయలుదేరింది. గూడెంలోని తమ పాకను సమీపించింది. పెద్దగా మార్పులంటూ ఏవీ కనిపించలేదు గూడెంలో. తనకంటూ ఎవరూ ఆత్మీయులైనా లేరు గూడెంలో. కొద్ది సమయం గూడెమంతా కలితిరిగి ఎస్టేటు బిల్డింగ్ వైపు బయలుదేరింది. బాబుగారు, ఆ కోయకన్య ప్రేతాత్మ చాలా గొప్ప శక్తి కలిగింది. రాత్రి నేను శాంభవి ఉపాసన ద్వారా ఆ ప్రేతాత్మను రప్పించాను, కాని నన్ను ఎదిరించి దెబ్బతీసి వెళ్ళిపోయింది. విపరీతమైన పగ ప్రతీకారాలతో ఉందని అర్థమవుతోంది. తొందరపడి ఆ ప్రేతాత్మను ఏమీ చేయలేం. తన ముందున్న భూపతి సర్వారాయులను చూస్తూ చెప్పాడు సిద్ధప్ప. పరిష్కారం ఎలా సిద్ధప్ప? కంగారు పడకండి. ఈరోజు అమావాస్య, క్షుద్రశక్తులకు చాలా ప్రీతికరమైన రోజు. ఈరోజు నేను ఆవాహన యజ్ఞాన్ని చేస్తాను. ఆ ప్రేతాత్మ నాతో తప్పకుండా మాట్లాడుతుంది. అన్ని వివరాలు తెలుసుకోవడానికి వీలుంటుంది. సిద్ధప్ప, ఆ ప్రేతాత్మ నన్నే కాదు, కిన్నెరసాని ఎస్టేట్ ఓనర్ రంగారావును, అతని కూతుర్ని పట్టి పీడిస్తోంది. కాని వారి మిత్రుడొకడు నేపాల్ నుంచి వచ్చాడు. అతను గొప్ప మాంత్రికవేత్తట. అతని సాయంతో ఏవేవో ప్రయోగాలు చేస్తున్నారు. ఎవరు ఎలాంటి ప్రయోగాలైనా చేయనివ్వండి, వాటితో మనకు అవసరం లేదు. కాని సిద్ధప్ప ప్రయోగించబోయే విద్యల విలువ మీకు తెలీదు. ఈ రాత్రికి నా వెంటుండండి, మీకే అర్థమవుతుంది. అలాగే, రాత్రికి వస్తాం సిద్ధప్ప. రండి, సరిగ్గా 10ంటికి పాకకొచ్చేయండి. సిద్ధప్ప దగ్గర సెలవు తీసుకుని భూపతి సర్వారాయుడు ఆ చోట్లోంచి బయలుదేరారు.
దీర్ఘాలోచనలోకి జారిపోయాడు సిద్ధప్ప. ఇంతవరకు మంత్రతంత్ర ప్రయోగాల్లో తమ వంశీయుల్లో ఎవరూ అపజయం ఎరుగరు. ఎలాంటి ప్రయోగాన్నైనా విజయవంతంగా సాధించిన చరిత్రుంది. కాని ప్రస్తుతం ఎదురైన ప్రేతాత్మ అలాంటిది కాదు. ఎంతటి మహాశక్తివంతమైన మంత్రబలానికి గాని లొంగేలా లేదు. అదేవిధంగా ఆలోచిస్తున్నాడు ఎస్టేట్ లోపల బదిరీ బ్రహ్మ. వారిద్దరి ఆలోచనలు ప్రయత్నాలు గమనిస్తూనే ఉంది కిన్నెర ప్రేతాత్మ. అంకుల్, నేను సిటీకి బయలుదేరాలి. మీరు ఈ రోజుండి బయలుదేరండి. మ్యారేజ్ నుండి వచ్చిన మోహన్ రంగారావుతో చెప్పాడు. ఈ రోజు నువ్వు కూడా ఇక్కడే ఉండు మోహన్. రేపు అందరం బయలుదేరచ్చు. ఏమంటావ్? మీ ఇష్టం అంకుల్. మోహన్, మనం ఒకసారి ఎస్టేట్ లోపలికెళ్ళి చూడాలి. రెడీకా త్వరగా. అప్పుడే అక్కడికొచ్చిన సుప్రియ గంభీరంగా అంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఉన్నట్టుండి సుప్రియ అలాంటి ప్రపోజల్ తీసుకురావడంలో అర్థం ఏముంది? ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇప్పుడెందుకు సుప్రియ, తర్వాత వెళదాంలే. తప్పించుకోవడానికి చూశాడు మోహన్. అలా కాదు, నేను ఎస్టేట్ అంతా చూడాల్సిందే. మొండికెత్తింది సుప్రియ. ఆమె పట్టుదల ఎలాంటిదో అందరికీ తెలిసిన విషయమే. నిస్సహాయంగా రంగారావు వైపు చూశాడు మోహన్. కనకారావు ఉంటాడు, వెళ్ళిరండి మోహన్. పద సుప్రియ, ఇక తప్పుతుందా? నవ్వాడు మోహన్. మోహన్, ఒక మాట పిలిచాడు బదరీ బ్రహ్మ. పొద్దుపోకముందే బంగ్లా చేరుకోండి. ఇవాళ అమావాస్య. చాలా నెమ్మదిగా చెప్పాడతను. అయినా సుప్రియ విననే వింది. కాని ఏమీ అర్థం కాక అయోమయంగా చూసింది మోహన్ వైపు. మరేం కాదు సుప్రియ, ఎస్టేట్లో చీకటిగా ఉంటుంది పొద్దుపోయిన తర్వాత. అందులోనూ అమావాస్య కదా, డెవిల్స్ లాంటివి తిరుగుతుంటాయంటున్నారు బ్రహ్మ అంకుల్. డెవిల్స్? ఆశ్చర్యంగా అంది సుప్రియ. ఓసారి గట్టిగా నవ్వేసింది సుప్రియ. ఆకాశంలో 400 మంది ప్రయాణికులతో ఎగిరే ఫ్లైటు ఏ సాంకేతిక లోపంతోనో డెస్ట్రాయ్ అయితే అది కూడా డెవిల్స్కే అంటగడతారు మన వాళ్ళు. అక్కడ జరిగిందొకటి, వీరు రూపొందించే వార్తలు వేరు. లెటస్ గో మోహన్. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. సుప్రియతో వాదించి గెలవడమటుంచి ఒకటే గోల్ చేసేస్తుంది. ఆ విషయం రంగారావు మోహన్లకు బాగా అనుభవం. అమరేంద్ర, నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను కిన్నెరసాని వాగు తీరానికి వెళుతున్నాను. రాత్రి 10 దాటిన తర్వాత ఆ వైపుగా రండి. బదరీ బ్రహ్మ నెమ్మదిగా చెప్పాడు. ఎందుకో అతను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. ఈ రోజు చేయబోయే ప్రయోగంలోనైనా సుప్రియ ఆ హింసలోంచి బయటపడితే అంతే చాలు బ్రహ్మంగారు. ఆవేదనుంది రంగారావు కంఠంలో. మీరు ఇక్కడే ఒక ముఖ్య విషయాన్ని విస్మరిస్తున్నారు. కిన్నెర ప్రేతాత్మ సాధారణమైంది కాదు. కొన్ని సంవత్సరాల పాటు పగ ప్రతీకారాగ్నులతో ప్రజ్వరిల్లిపోయిన ఆత్మది. నేనే కాదు, ఎంతటి శక్తివంతుడైనా ఎలాంటి మంత్రతంత్ర ప్రయోగాలు జరిపినా అంత సులభంగా లొంగదు ఆ ప్రేతాత్మ. అన్ని ఆశలు మీ మీదనే ఉంచుకున్నాను. మీరేం చేయగలరో మీ ఇష్టం. రంగారావు అంతకు మించి చెప్పలేకపోయాడు. రంగా, భూపతి సర్వారాయుని గురించి కనకారావు ఏదో చెప్పాడు. ఆ విషయం ఆలోచించావా? అమరేంద్ర, అలాంటి వారు చేయగలిగింది నాకు బాగా తెలుసు. చాటు దెబ్బ కొట్టడం తప్ప మరో విధంగా ఎవరిని ఎదుర్కోవడం వారికి తెలీదు. రంగారావు కంఠంలో ఓ విధమైన నిర్ణయం తొంగి చూసింది. అతని నిర్లక్ష్యం ఏమాత్రం అమరేంద్రకు నచ్చడం లేదు. అయినా ఆ మాట పైకనలేదు అతను. అప్పటికే బదరీ బ్రహ్మ తనకు అవసరమైన వస్తువులతో కిన్నెరసాని వాగు తీరంకేసి బయలుదేరాడు. ఇప్పుడు అతనిలో ఓ విధమైన పట్టుదల స్పష్టంగా తొంగి చూస్తోంది.